పెద్దగా సౌండ్ వచ్చింది, ఏంటో నాకేం అర్థం కాలేదు. అప్పుడు ఇంకా వచ్చాను, కిట్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారు, అందుకే స్టాప్ చేస్తాం అక్కడ. అది సంగతి. బాగున్నా బాగాలేకపోయినా పనులు అయితే తప్పవు కదా. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మిర్నాట్ ట్యూస్డే అండ్ సిక్ డేగా స్టార్ట్ అయ్యి వెరీ ప్రొడక్టివ్గా ఎండ్ అయిన ఒక డే రొటీన్ అయితే మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. చాలా పెద్ద పెద్ద విచిత్రాలే జరిగాయి ఈరోజు మా ఇంట్లో. అవన్నీ ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడైతే ఏంటి రైస్ బ్యాగ్ ముందేసుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? ఇక్కడ సోనా మసూరికి మేము పడే కష్టాలు మామూలు కష్టాలు కాదు. వాటన్నిటిని పక్కన పెడితే ఇంకెప్పుడైనా చెప్తాను వాటి గురించి. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, ముందుగా రైస్ బ్యాగ్ ఓపెన్ చేయగానే ఫ్రెష్గా ఇలా ఒక చిన్న బాక్స్ తీసుకొని అందులో కొన్ని రైస్ అయితే నేను సపరేట్గా తీసి పెట్టేసుకుంటాను. మనం ఇలా పెట్టుకుంటే ఏంటంటే రెగ్యులర్గా ముట్టుకోం కాబట్టి వీటిని సపరేట్గా మనం రెగ్యులర్గా టచ్ చేయని ప్లేస్లో పెట్టేసుకుంటే పూజలకి దేవుడికి ఏమైనా నైవేద్యాలు చేసుకునేప్పుడు యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. నేనైతే ఇది ఫాలో అవుతాను. నచ్చితే మీరు ఎవరైనా ఫాలో అవుతారన్న ఉద్దేశంతో మీకైతే చూపిస్తున్నాను. మళ్ళీ రైస్ బ్యాగ్ అయిపోతుంది అనుకున్న టైంలో వీటిని అయితే యూస్ చేసేస్తాను. మళ్ళీ ఫ్రెష్ బ్యాగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కొన్ని రైస్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను. అండ్ అది పక్కన పెట్టేశాక ఇవైతే రెగ్యులర్ యూస్ కోసం కూడా రైస్ అయితే తీసేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసి నేను మా పాప అయితే కూర్చున్నాం. అంటే కొంతసేపు అయిందిలేండి, లంచ్ టైం కన్నా ముందు. ఏంటో సడన్గా టంప్ అని పెద్దగా సౌండ్ వచ్చింది. ఏంటో నాకేం అర్థం కాలేదు. అప్పుడు ఇంకా వచ్చాను, కిచెన్లో అటు ఇటు చూసాను, నాకేం కనపడలేదు. సరే ఇంకా ఇప్పుడైతే గిన్నెలు సర్ది వంట చేద్దామని వచ్చాను. వచ్చేసరికి సడన్గా ఏమైందంటే అసలు భయం వేసేసింది చూడగానే. ఒకసారి ఇటు చూడండి ఏమైందో. ఇది చూసారా? ఈ ట్రే అయితే ఇక్కడ నేను పెట్టుకుంటాను ఓవెన్ పైన. ఏమన్నా కప్స్ అలాంటివి ఎక్స్ట్రా, ఈ అంటర్ షెల్ఫ్ ఆర్గనైజర్ ఉంది కదా, అక్కడ సరిపోని ఎక్స్ట్రా కప్స్ ఉంటే ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఏమైనా లిడ్స్ అలాంటివి ఉంటే, ఏదైనా మిస్లీనియస్ సడన్గా పెట్టాలంటే అలాంటివి పెడుతూ ఉంటాను. చూసారా ట్రే ఎలా అయిపోయిందో? ఎంత బాగుండేదో అసలు. మంచి ట్రే. ఇదే పెద్ద సౌండ్ అనుకుంటా. నేను ఇప్పటివరకు ఇంతవరకే అనుకున్నాను. అనుకొని ఇంక గిన్నెలు కడుగుదాం కదా అని గిన్నెల బుట్ట అయితే ఫస్ట్ సర్దుదామని గిన్నెల బుట్ట తీసి ఇదిగోండి ఇలా సర్దడానికి స్టార్ట్ చేశాను. ముందైతే ప్లేట్స్ సర్దాలి కదా. సరే ప్లేట్స్ సర్దుదాం కదా. ఇలా ప్లేట్ స్టాండ్ వైపు అయితే చూశాను. ఇక్కడ చూడండి, మీకు ప్లేట్స్ కనిపిస్తున్నాయా? చూడండి అసలు ప్లేట్స్. ఇది కూడా సౌండ్ అనుకుంటా ఒకేసారి వచ్చేసింది. నేను మీకు క్లియర్గా చూపిస్తాను కింద పెట్టి. ఇలా అయితే అయిపోయాయి ప్లేట్స్. చూసారా ఎలా పగిలిపోయిందో? అండ్ ఇదైతే చూడండి ముక్కలు అయిపోయింది, 3 ముక్కలు. ఇదే టప్ అని సౌండ్. ఏం అర్థం కాలేదు. వచ్చి చూస్తే ఏం కనపడలేదు. ఆ ట్రైన్ నేను అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు చూస్తే ఇలా ఉంది. నేను అబ్జర్వ్ చేసిన ఒక్క థింగ్ ఏంటంటే, ఈ ప్లేట్స్ ఆ ట్రే 2 ఒకటే మెటీరియల్. దానికే ఎందుకు అలా అయిందో నాకేం అర్థం కావట్లేదు. దేనివల్ల అంటారు? అప్పుడైతే యాక్చువల్గా కిచెన్లో హీట్ ఉండే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే నేనేం వర్క్ చేయట్లేదు. నా పని అంతా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసేసాం. నేను జస్ట్ కూర్చొని నా వీడియో ఎడిటింగ్ వర్క్స్ చేసుకుంటున్నాను. పాప ఏమో క్యాజువల్గా ఆడుకుంటుంది. తను కూడా టిఫిన్ చేసి. కిచెన్లో వేడి అలా ఏం లేదు. మైక్రోవేవ్ ఆన్ కూడా చేయలేదు నేను. ఆన్ చేసినా కూడా ఎప్పుడు అలా అవ్వలేదు. పోనీ మైక్రోవేవ్ హీట్ వల్ల అది అయిందనుకున్నా. ఈ ప్లేట్స్ ర్యాక్లో ఉన్నాయి కదా ప్లేట్స్, ఈ ప్లేట్స్ ర్యాక్లో ప్లేట్స్ ఎందుకు పగిలిపోయాయి అసలు ఏం అర్థం కావట్లేదు. ఒకటే మెటీరియల్ కదా, అందుకే ఒకసారి అలా అయిందేమో అని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే నాతో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకు సడన్ సర్ప్రైజే. నాకు పెళ్ళై ఆల్మోస్ట్ 10 years దాటిపోయింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. అంటే ఇప్పుడు సెరామిక్ అవి వాడుతున్నాం కానీ ఒకప్పుడు స్టీల్ అండ్ ఈ ప్లేట్సే ఎక్కువ ఉండేవి. అప్పుడు కూడా ఎప్పుడు ఇలా జరగలేదు. ఎప్పుడు నాకు నచ్చక తీసేయడమే తప్ప ప్లేట్స్ ఇలా పగిలిపోవడం జరగలేదు. మరి ఇన్ని ముక్కలు నా బాబోయ్, మా దగ్గర జూన్లో పీక్ సమ్మర్ అప్పుడు కూడా ఇలా ఎప్పుడు జరగలేదు. ఐ డోంట్ నో. సో మీకు తెలిస్తే రీజన్ మాత్రం తప్పకుండా నాతో చెప్పండి. హాయ్. హలో.
హాయ్ తల్లి. హలో. మార్నింగ్ ఏమన్నా చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటాను కానీ యాక్చువల్గా ఈరోజు వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ట్యూస్డే వ్లాగ్. నా ఫేస్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేయండి. వాయిస్ని ఫేస్ ఎందుకో తెలుసా, అసలు ఒంట్లో బాగాలేదు. మార్నింగ్ లేస్తూనే సైనస్ వల్ల ఫుల్ తలనొప్పి. ఇప్పటికి కూడా రైట్ సైడ్ అంతా పట్టేసినట్టుంది, అందుకే ఐస్ అవన్నీ అలా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవాలా. నేను ఈరోజు స్కూల్కి వెళ్తున్నాను అనుకోకండి, నేను క్రికెట్ క్లాస్కి వెళ్తున్నాను. క్రికెట్ వైట్ డ్రెస్ లేదు కాబట్టి తీసేసుకున్నా. సో అది చెప్పాను కదా, బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈరోజు నా ట్యూస్డే రొటీన్, ఈవినింగ్ రొటీన్ అయితే మీరు చూసేయచ్చు. ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇందులో రికార్డ్ చేస్తాను. సో తప్పకుండా చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. దీన్ని డ్రాప్ చేసి వచ్చి పని స్టార్ట్ చేసేయాలి. చెప్పానుగా మార్నింగ్ నుంచి పెద్దగా చేయలేదు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, అందుకే స్టాప్ చేస్తాం అక్కడ. సో అది ఇప్పుడు దీన్ని డ్రాప్ చేయగానే పని స్టార్ట్ చేయాలి. ఇల్లంతా మెస్సీగా ఉంది, అస్సలు బాగాలేదు. చూపిస్తాను అది కూడా. సో ఈవినింగ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. తల్లి, నువ్వు క్రికెట్కి వెళ్ళి వచ్చేసరికి ఇల్లంతా ఎలా చేసేస్తానో చూడు. చిటికేసి చేయలేవు, నీట్గా చేయాలి. మళ్ళీ వచ్చాక మెస్సీ చేయి, సరేనా? ఓకే, తనైతే తింపేసి ఇంటికి వెళ్ళిపోదాం. అది అలా అయితే తిరిగి ఇంటికి వచ్చేసాను. ఇంటి పరిస్థితి చూడండి, మార్నింగ్ నుంచి పిల్లలు ఇంట్లో ఉంటే ఇంతే కదా, ఎన్నిసార్లు సర్దినా సరే ఇంటి పరిస్థితి ఇలానే ఉంటుంది. ఆ సోఫా కవర్స్ ఏంటి, ఆ పిల్లోస్ ఏంటి, ఎడాబెడా పెట్టేస్తుంది. ఇక్కడ ఏదో క్రాఫ్ట్ వర్క్ చేసింది, మ్యాట్ వేసుకుంది, దాన్ని పక్కన పడేసింది. అది ఫస్ట్ అయితే ముందు సోఫా కవర్స్ నీట్గా దులిపి వేయడంతో మన పని మొదలెడదాం. అండ్ మీరు ముందు వీడియో స్టార్టింగ్లో చూసినట్టయితే చూసారుగా, ఈరోజు అదొక పెద్ద డిజాస్టర్ లాగే అయింది. ఆఫ్టర్నూన్ ఇంట్లో అసలు ఏం అర్థం కాలేదు. ముందు అసలు ఆ సౌండ్ బయట నుంచా మన ఇంట్లో నుంచి కూడా అని అర్థం కాలేదు. సడన్గా ఇలా వచ్చిపోయింది అంతే. వెళ్ళి చూసుకుంటే కిచెన్లో ఏం కనపడలేదు. ఆబ్వియస్ కదా, ప్లేట్ స్టాండ్ లోపల ఉన్నాయి కాబట్టి అవి కనపడలేదు. ఈ ట్రే ఎదురుగా ఉన్నా కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. దాన్ని మైక్రోవేవ్ పైన పెడతాననే కానీ నేను రెగ్యులర్ హీటింగ్కే వాడతాను, 30 seconds 1 minute. ఎప్పుడన్నా ఇంతకుముందు కేక్స్ చేసేప్పుడు, బేకింగ్ అలాంటివి చేయాలన్నప్పుడైతే దాని మీద అంతా ఖాళీ చేసేసేదాన్ని. బట్ అప్పుడు ఏం చేయకుండానే అలా జరిగింది. అదేంటో నాకు అర్థం కాలేదు. నేను అడిగినట్టే మీకు ఎవరికన్నా తెలుసుంటే తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. అండ్ మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది, రీచ్ పెరిగితే నాకు మోటివేషన్ పెరుగుతుంది. సో తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడైతే సోఫాలు సర్దడం అయిపోయింది. ఇంక సెంటర్ టేబుల్ కూడా అంతే. మా ఇంట్లో సెంటర్ టేబుల్, డైనింగ్ టేబుల్ ఉన్నంత మెస్సీగా, ఉపయోగం లేకుండా ఇంకేవి ఉండవు. అన్నీ తీసుకొచ్చి ఎవరి చేతికి దొరికింది దాని మీద పెట్టేస్తారు, నాతో సహా. నేనైతే సర్దేసుకుంటానులేండి, ఎందుకంటే పొద్దున కాకపోతే సాయంత్రం అయినా ఆ పని నేనే చేయాలి కాబట్టి. మా వాళ్ళు ఉన్నారు చూసారా, అసలు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్స్ ఇద్దరు అలా ఉంటారనమాట. అన్నీ తీసుకొచ్చి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారు. తీస్తాలే అంటారు మా హస్బెండ్ కూడా. సరే ఇంకేం చేస్తాను చెప్పండి, ఇంట్లో ఖాళీగా ఏమన్నా కనిపిస్తూ ఉంటే వాటి మీద పెట్టడం సహజం. ఇంకా అవన్నీ సర్దడం అయిపోయింది. నీట్గా ఒక టిష్యూ తీసుకొని, వెట్ టిష్యూ కూడా తుడిచేసాను దాన్ని. తర్వాత అయితే ఇంక ఊడ్చేసుకుంటున్నాను. ఈవినింగ్ ఓన్లీ ఊడవడమే కదా, మాప్ పెట్టే పని లేదు. మాప్ మార్నింగ్ పెట్టేశానులేండి. అది ఇంక ఇలా నా క్లీనింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. దీని తర్వాత మొక్కలు కూడా నాటాలి. ఎప్పుడో వాటిని సాటర్డే తీసుకొచ్చాను, పాపం సండే నాటుదాం అనుకున్నాను. పండగ హడావుల్లో కుదరలేదు, నిన్న అసలే కుదరలేదు. మండే బిజీ గజిబిజిలో. ఇంక ఇవాళ బాగాలేకపోయినా సరే, మనకి ఎప్పుడైనా బాగాలేనప్పుడు, మూడు బాగాలేకపోయినా, ఒంట్లో బాగాలేనప్పుడు అంటే మరీ లేవలేకుండా ఉన్న పరిస్థితుల్లో అయితే కాదు. యాక్చువల్గా ఈరోజు నాకు ఎందుకో మూడు బాగాలేక ఒంట్లో బాగాలేనట్టు సిక్కుగా ఉంది. ఒకటి జలుబు, సైనస్, తలనొప్పి రకరకాలుగా ఉంది. మైండ్లో కూడా ఏవేవో ఆలోచనలు, ఎందుకో చాలా చిరాకుగా ఉంది. దానివల్ల నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం కాబట్టి మొక్కలు పని చేస్తే రిఫ్రెషింగ్గా ఉంటుందని అనుకున్నాను. అండ్ నేను ఆ డిఫరెన్స్ చూశాను కూడా, మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇదైతే నా క్లీన్గా ఉన్న లివింగ్ రూమ్ అనమాట. ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఒక 1/2 hour ఇలా ఉంటుంది. మా వాళ్ళు తిరిగి వచ్చేస్తే మళ్ళీ మామూలే. అండ్ అయితే ఇక్కడికి వచ్చేసాను. ఖాళీ పాట్స్ చాలా ఉన్నాయి అన్నాను కదా, వాటన్నిటిని అయితే తీసుకొచ్చాను. ఈరోజు ఎంత తిక్కగా ఉందంటే, జనరల్గా నేను మన రైస్ బ్యాగ్స్ వస్తాయి కదా, వాటిని కట్ చేసుకొని నీట్గా కింద వేసుకొని దాని మీద మట్టి అంతా పడేలాగా, క్లీనింగ్ తక్కువ ఉండేలా చూసుకుంటాను. ఈరోజు నా మూడున్న పరిస్థితికి ప్లస్ మొన్న బాల్కనీస్ అన్ని కలరింగ్ అయినాయి చూసారా, ఆ టైంలో ఆల్రెడీ నేను యూజ్ చేసే మ్యాట్ అయితే పడేశాను. ఇప్పుడు కొత్తగా స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఒక రైస్ బ్యాగ్ తెచ్చి దాన్ని కట్ చేసి వేసే ఓపిక నాకు లేదు, చిరాగ్గా అనిపించింది. సరే కదా కడిగేసుకుందాం, మన చేతిలో పనే కదా అన్నట్టు కింద పెట్టేసి ఇలా ప్లాంట్స్ అయితే నాటేస్తున్నాను.
నేను ఇందులో స్పెషల్గా ఏం వేయను, చెప్పాను కదా నార్మల్ సాయిల్తోనే ప్లాంట్ చేసేస్తాను. తర్వాత పైనుంచి ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ నా దగ్గర ఉంటుంది కదా, అదైతే పోస్తూ ఉంటాను ఎవ్రీ వీక్. ప్లాంట్ చేయగానే మాత్రం పోస్తాను. ఇప్పటికి చేసి 3 days పైన అయింది కదా, బాగానే ఉన్నాయి. మొగ్గలు కూడా స్లోగా ఓపెన్ అవుతున్నాయి. నేను మీకు రికార్డ్ చేసి చూపిస్తానులేండి. ఇంకా మీలో ఎంతమందికి నాలా గార్డెనింగ్ అంటే ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నాకు ఇంట్లో ఏదన్నా ఒక కుండి ఖాళీగా మొక్కలు లేకుండా ఉంటే అస్సలు నిద్ర పట్టదు. అది ఖాళీ అయిపోయింది అంటాను. ఇంకా చిన్న చిన్నవి 2-3 ఉన్నాయి, ఏమన్నా ప్లాంట్స్ కొంటావా అని మా హస్బెండ్ అడిగితే అన్నిట్లో మనీ ప్లాంట్ పెట్టేసుకో అన్నారు. అదైతే ఈజీగా పెరుగుతుంది కదా, స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, ఎక్కువ మనీ ప్లాంట్స్ పెట్టు చాలా బాగుంటాయి అని చెప్తున్నారు. మొన్న కొన్ని బాటిల్స్లో కూడా తీసి పెట్టాను కదా, అవన్నీ పెట్టేసుకో అని అన్నారు. సరే నాకు కూడా పోన్లే, ఫర్దర్ ఇక్కడ మే జూన్లో వచ్చే ఎండలకి మొక్కలు ఉన్న వాటిని కాపాడుకోవడమే కష్టం. మళ్ళీ కొత్తవి ఎందుకు, కొత్తవి బాగా సెటిల్ అవ్వలేదనుకోండి త్వరగా నిద్రపోతాయి, ఎందుకు మన ఇంటికి తెచ్చుకొని వాటిని పాడు చేయడం అన్నట్టు వదిలేశాను. ఈ రోజెస్ మాత్రం తీసుకొచ్చా. రోజెస్ నేను ఢిల్లీ వచ్చిన 3 years నుంచి తెస్తూనే ఉన్నాను. ఏ ఇయర్ నేను సక్సెస్ అవ్వలేదు. నాగ్పూర్లో ఉండగా మంచి మంచి రోజ్ ప్లాంట్స్ ఉండేవి నా దగ్గర. ఇక్కడ వెదర్ కండిషన్కో ఏంటో కానీ దొరకడం సరిగ్గా దొరకవు, సర్వైవ్ కూడా అవ్వలేవు అవి. చూద్దాం ఈ మొక్కలు ఎలా ఉంటాయా అనేది. అలా నా గార్డెనింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 options వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. మీరు మీ ఫ్రీ టైంలో ఏం చేస్తారు, మీకు మైండ్ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు. ఫిజికల్గా బాడీ సపోర్ట్ చేయలేకపోతే మనం ఏం చేయలేం, బట్ మెంటల్ డిస్టర్బెన్సెస్ని ఓవర్కమ్ చేయడానికి మనకు నచ్చిన పనులు చేయడంలో తప్పులేదు. కొంతమందికి టీవీ చూస్తే బాగుంటుంది, కొంతమందికి సాంగ్స్ వింటే బాగుంటుంది, కొంతమందికి ఇలా గార్డెనింగ్ చేస్తే బాగుంటుంది. నాకైతే ఇలా మంచిగా మొక్కల్ని మెయింటైన్ చేయడం అంటే బాగా ఇష్టం. వాటి కోసం ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాను. నాకు ఓపిక లేకపోయినా చేస్తాను. ఇప్పుడు ఇది చేసిన తర్వాత నాకు ఎంత రిఫ్రెషింగ్గా అనిపించిందంటే, తర్వాత ఒక మంచి టీ తాగి బాత్ చేసేసాక ఫుల్ రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ నా పనులన్నీ చేసేసుకున్నాను. అలా ఉంటుంది. ఇక్కడైతే ఓన్లీ 4 మొక్కల వరకే కొంచెం వాటర్లో కొద్దిగా ఫెర్టిలైజర్ అయితే కలిపి ఒక్కొక్క మగ్గు అయితే ఇచ్చేసాను. మామూలు మొక్కలకు కూడా ఇవాళ మార్నింగ్ అంతా చిరాగ్గా ఉండడం వల్ల వాటరింగ్ చేయలేదు. ఇప్పుడు చూస్తే ఆ సాయిల్ కూడా బాగా డ్రైగా అనిపించింది. సరే వాటికి కూడా కొంచెం వాటర్ పోసేద్దాం అనిపించి వాటర్ అయితే పోసేస్తున్నాను. మీ ఏరియాస్లో ఎండలు ఎలా ఉన్నాయో నాతో చెప్పండి. మళ్ళీ నిన్నటి నుంచి ఏదో తెలుగు స్టేట్స్లో వర్షాలు అంటున్నారు. మీరున్న ప్లేస్లో వర్షాలు పడుతున్నాయా లేదా, మీరు ఏ ప్లేస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఇంకా నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయచ్చు. నేను మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను వీడియో లైవ్ అయినప్పటి నుంచి. సో కొంచెం టైం తీసుకొని నా కోసం ఒక కామెంట్ చేసేయండి. అండ్ మంచిగా అల్లం టీ కాదు, ఇంకా వేడి వచ్చేసింది కదా, మామూలు ఇలాచీ టీ అయితే పెట్టుకొని నేను నా టీ టైంని ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫేస్ చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత డల్గా ఉందంటే. నాకు తలనొప్పి వస్తే చాలు ఫేస్ అంతా లాగేసి అదొరకంగా అయిపోద్ది. అండ్ ఫ్రెష్ అయిపోయి నేను ఈవినింగ్ నా పూజ కూడా చేసేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి చక్కగా. ఈరోజు మంగళవారం కాబట్టి పూజ చేసేసుకొని చక్కగా మళ్ళీ ఒకసారి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అయితే చదివేసుకున్నాను. ఫ్రూట్స్ ఏమీ లేవు, అందుకే డ్రై ఫ్రూట్స్ అయితే నైవేద్యంగా పెట్టేసుకున్నాను. ఇదైతే మా అన్నపూర్ణాదేవి అండ్ మా తులసమ్మ. బాల్కనీ కూడా నీట్గా కడిగాను కదా, బాగుంది ఫ్రెష్గా. సో దీపం కూడా పెట్టేసుకున్నాను అక్కడ కూడా. ఈవినింగ్ అయితే చక్కగా మంచి చల్లగాలి వస్తుంది బయట నుంచి, అందుకే మేము ఇలా చక్కగా మస్కిటో నెట్ ఉంటుంది కదా అది వరకు వేసేసి నార్మల్ డోర్ అయితే ఓపెన్ చేసేసి కూర్చుంటున్నాం. సోఫాలో కూర్చుంటే మంచి చల్లటి గాలి ఎంత రిఫ్రెషింగ్గా అనిపించిందో. అలా డోర్ తీసేసి వచ్చి ఇక్కడ ధూపం అయితే వేసుకుంటున్నాను. ట్యూస్డే కాబట్టి ట్యూస్డే ఫ్రైడే నాకు కుదిరిన రోజుల్లో, అంటే పూజ చేసుకోవడం కుదురుతుంది కదా ఆ రోజుల్లో కంపల్సరీ నేనైతే ధూపం వేసుకుంటాను. మీలో ఎంతమందికి ధూపం వేసుకునే అలవాటు ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మన వీడియోస్, మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎప్పుడైనా మీరు ధూపం వేసినప్పుడు కొంతమంది ఫ్లాట్స్లో ఉండేవాళ్ళు జనరల్గా లోపల వరకు వేసుకొని బయట వదిలేస్తారు. అలా కాకుండా గుమ్మం ముందు కూడా చక్కగా ధూపం వేసుకోవాలి. హలో అండి, గుడ్ ఈవినింగ్. పని అయితే అలా గడుస్తూ ఉంది. ఈవినింగ్ పూజ అయితే అయిపోయింది, ధూపం కూడా వేసేసుకున్నాను ట్యూస్డే కాబట్టి. ఇక్కడైతే ఆ డోర్ తీసుకొని హాయిగా చల్లగాలి కూర్చున్నాను. అలా గాలి వస్తుంది, బాగుంది రిఫ్రెషింగ్గా. హెల్త్ మాత్రం ఏం బాగున్నట్లేదు, ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా.
ఇంకో 1 డే రెస్ట్ తీసుకుంటే సరిపోద్దేమో చూడాలి. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే పాప క్రికెట్ నుంచి వచ్చింది. ఈరోజు ఏం జ్యూస్ చేసి ఓపిక లేదు. కోకోనట్ వాటర్ ఇచ్చాను, తాగింది. సమ్మర్లో తనకి డైలీ కోకోనట్ వాటర్ అయితే ఇస్తాను, పెరుగు మజ్జిగ తింది కాబట్టి వేడి చేస్తుందని. ఈరోజు మార్నింగ్ తాగలేదు. జనరల్గా మిడ్ డే స్నాక్ లాగా అలా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో తాగుతుంది. వాళ్ళ తర్వాత తాగుతాను మమ్మ అంటూ అలా మర్చిపోయి లంచ్ టైం అయిపోయింది. సరే కదా అని ఇంకా ఇప్పుడు వచ్చాక ఇచ్చాను. సబ్జా గింజలు వేసి ఎప్పుడు ఫుల్ టైం నానబెట్టి ఉంచుతాను తన కోసం. తనకి ఏమి ఇచ్చినా అవి కొంచెం యాడ్ చేసి ఇచ్చేస్తాను, చలవ చేస్తుందని. సో అది ఇంకా మీరు మన ఛానల్లో షేర్ చేసిన సమ్మర్ కూలర్స్ ట్రై చేస్తున్నారా లేదా అనేది నాతో చెప్పండి. చూసారా దోమ తిరుగుతుంది, నెట్ డోర్ వేసినా సరే. అప్పుడప్పుడు తీస్తూ వేస్తూ ఉంటాం కదా, ఈ గ్యాప్లో వచ్చేస్తాయి. అలా ధూపం వేసుకోవడం వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉంది. ఈవినింగ్ పనులన్నీ అయిపోయాయి. టీ పెట్టుకుని తాగేసాను కదా, రిఫ్రెషింగ్గా అనిపించింది. తర్వాత మొక్కలు నాటేసాం, అది కూడా అయిపోయింది. 2 మొక్కలు మా పాప రూమ్లో పెట్టానులేండి. జాస్మిన్ అండ్ వైట్ రోజ్ వేస్తే తను కావాలని కొనుక్కుంది. ఆ రోజే పాట్ చేసేసుకుంది. అవి తన బాల్కనీలో ఉన్నాయి, రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇప్పుడు చీకటి పడిపోయింది. సో అది అలా పని అయితే నడుస్తూ ఉంది, సాయంత్రం పని. ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ చూడాలి ఏం చేయాలో. బ్యాటర్స్ అయితే లేవు, కొంచెం ఇడ్లీ పిండి ఉన్నట్టుంది. అది ఏంటో అడిగి చూస్తాను. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ బట్టలు చూసారా, ఈ ఫోల్డ్ చేశాను మధ్యాహ్నం. ఇంకా చాలా ఉన్నాయి లోపల, అవి కూడా మొత్తం సర్దాలి. ఇప్పుడు అవి సర్దేస్తే పని అయిపోద్ది, అప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈరోజు నైట్ వరకు. సో మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంక అందరం ఏకగ్రీవంగా డిన్నర్కి దలియా తినేద్దామని డిసైడ్ చేస్తాం. మా పాప మిగతా ఉప్మాలు తినకపోయినా దలియా మాత్రం ఇష్టంగా తింటుంది, షుగర్ వేసుకొని చక్కగా. నేనైతే పీకిలతో తినేస్తాను. మా హస్బెండ్ కూడా షుగర్ పార్టీయే. జనరల్గా నేను అన్నింటిలో షుగర్ అవాయిడ్ చేసినా సరే మా వాళ్ళు ఉప్మా చేస్తే మాత్రం హాయిగా షుగర్ వేసుకొని తినేస్తారు. నేను చాలా సింపుల్గా బేసిక్గా చేసేస్తాను. కాకపోతే ముందు వాటర్ వేసి రవ్వ వేయను. రవ్వని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తాను. అప్పుడు చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఉప్మా పొడి పొడిగా లేకపోతే నాకు అస్సలు నచ్చదు. అందులో ఈ దలియా స్టిక్కీగా ఉంటే అస్సలు బాగోదు. సో అది మీరు ఉప్మా ఎలా చేస్తారు, మీకే ఉప్మా అంటే ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు పర్సనల్గా దలియా అన్న సేమియా ఉప్మా అన్న చాలా ఇష్టం. సూజీ ఉప్మా అంత బాగా నచ్చదు నాకు ఎందుకో. అన్ని వెజిటబుల్స్ వేసుకొని టమాటో బాత్లా చేసినా సరే ఎందుకో అంత బాగా అనిపించదు. సరే డిన్నర్ అయితే అలా కానిచ్చేసాం. ఇంకా డిన్నర్ తర్వాత ఏముంటుంది చెప్పండి, తోముకోవడం, నెక్స్ట్ డేకి రెడీ చేసుకోవడమే కదా. అలా అయితే నేను గిన్నెలు కడిగేస్తున్నాను. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కుతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఒకసారి ఇన్స్టా పేజ్ చూసి తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా అయితే నేను గిన్నెలు కడిగేసుకుంటున్నాను. మీ డే ఎప్పుడు ఎండ్ అవుతుంది, మీరు ఈవినింగ్ వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పటి వరకు పనులన్నీ క్లోజ్ చేసేసుకొని అమ్మయ్య ఇంకా కొంతసేపు కూర్చోవాలి తర్వాత టైంకి పడుకోవాలని అనుకుంటారో నాతో చెప్పండి. నేనైతే వీలైనంత ఎర్లీగా నా ఈవినింగ్ని స్టార్ట్ చేస్తాను. అరౌండ్ 5-5:15కి అలా పనులు చేయడం స్టార్ట్ చేసినా సరే అనుకోకుండా అలా 10 అయిపోతుంది. 10 to 10:30 మధ్యలో నా డే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. ఇంకప్పుడు వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫోన్ చూసి మనం వెంటనే పడుకోలేం కాబట్టి అప్పుడైతే ఇంకా స్లోగా పడుకుంటాను. అంటే 11 అవుతుంది అనుకోండి పడుకునేసరికి ఇంకా ఫైనల్గా. సో ఇదండి క్లీన్ కిచెన్. పని అయితే అయిపోయింది. కిచెన్ అంతా క్లీన్ చేస్తాను. ఇందులో పాలు తోడు పెట్టాను కింద. ఇవైతే నట్స్ రేపు మార్నింగ్కి. దేవుడు సామాన్ క్లీన్ చేసుకున్నా రేపటికి. అండ్ ఇదైతే క్లీన్ స్టవ్. ఈరోజు సాయంత్రమే చేశానులేండి, నైట్ ఓన్లీ ఉప్మానేగా. సో పైపైన క్లీన్ చేసా. ఇవైతే గిన్నెలు, సింక్ ఖాళీ. ఇంకా 2 మజ్జిగ తాగిన గ్లాసులు ఉన్నాయి, లాస్ట్లో తాగానులేండి. ఇంకా రేపే ఇంక ఇవాళ ఓపిక అయిపోయింది. ఇదైతే హ్యాపీ కిచెన్. సో ఇదండి ఈరోజు డే అయితే ఇలా గడిచింది. మార్నింగ్ అంతా ఏం సరిగ్గా చెప్పినా ఈవినింగ్ నుంచి కొంచెం ప్రొడక్టివ్గా బాగా అయితే గడిచింది. అది సంగతి. బాగున్నా బాగాలేకపోయినా పనులు అయితే తప్పవు కదా. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది కదా ఫేస్. మార్నింగ్ మరీ ఇదిగా ఉంది. సో అది చూసారుగా కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. రేపు వెన్స్డే యాజ్ యూజువల్ ఆఫీస్ ఉంటుంది. స్కూల్ అయితే ఇంకా 2 days టైం ఉంది. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు గుడ్ నైట్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. కీప్ స్మైలింగ్. బాయ్.